ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక భరణి గారైతే 7వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పాయింట్స్ ఇప్పుడే డిస్కషన్ చేసేసుకుంటున్నారు లైవ్ లో. ఇంతకీ ఎవరితో డిస్కషన్ చేసుకుంటున్నారు అంటే శ్రీనివాస్ అలాగే చిట్టి పికిల్ రమ్యతో. ఇక నేనైతే గనక నెక్స్ట్ వారం మిమ్మల్ని ఇద్దరిని నామినేషన్ చేయనబ్బా, ఎందుకంటే మీరు నాకు బాగా నచ్చారు కాబట్టి. నేను నెక్స్ట్ వారం ఎవరిని నామినేషన్ చేస్తానంటే రీతుని నామినేషన్ చేయడానికి నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి. అంతేకాకుండా నేను మాధురి గారిని కూడా నామినేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ ఈ మధ్యన నాకు కొంచెం కనెక్ట్ అవ్వడంతో నేను ఆమెని నామినేషన్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఇక మరొకసారి నా నామినేషన్ బోర్డులో గౌరవ్ని పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు ఏదైతే బాల్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో భాగంగా నీ చేతిలో ఉన్న బాల్ తను తీసేసుకొని ఏదో తనే తోపు అన్నట్టు ఆడియన్స్ కి నమ్మబలికేలా చేశాడు చూడు, అది నాకు నచ్చలేదు. ముఖ్యంగా నీ దగ్గర నుంచి అంత హార్ష్గా లాగేసుకున్నాడు బాలు. సో ఇందుకే నేను గౌరవ్ని నామినేషన్ చేస్తాను వచ్చే వారం అంటూ వచ్చే వారం నామినేషన్ గురించి భరణి శ్రీనివాస్ కి అలాగే చిట్టి పికిల్ రమ్యకి చెప్పుకొస్తున్నాడు. ఏదేమైనా సరే చిట్టి పికిల్ రమ్యకి చెప్పడం వేరు గాని శ్రీనివాస్ అయితే ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఇక్కడ చెప్తాడనే సందేహం లేదు. కానీ ఇప్పుడు భరణి గారు ఈ విషయం చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరి దగ్గరికి అయితే చెప్పాలో వాళ్ళకే చెప్తాడని చెప్పాలి. మరి మొత్తానికి భరణి గారు ఇలా నామినేషన్స్ అంటే వచ్చే వారు దాని కోసం ఇలా డిస్కషన్ చేయొచ్చు అంటారా, లేకపోతే చేస్తే తప్పేముంది అని అన్ని అంటారా అనేది కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.